ఓం శాంతి. 24/8/22 मीठे बच्चे, जब तक जीना है पवित्रता का व्रत पक्का रखना है, क्योंकि ये अंतिम जन्म है। पवित्र बनकर पवित्र दुनिया में जाना है। మధురమైన పిల్లలు ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు పవిత్రత యొక్క వ్రతాన్ని పక్కా చేసుకోవాలి. ఎందుకంటే ఈ అంతిమ జన్మ కదా, పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎప్పటి వరకైతే జీవిస్తారో పవిత్రత యొక్క వ్రతాన్ని పక్కా చేసుకోవాలి. ఎందుకంటే ఇది అంతిమ జన్మ, పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న, बाप का प्यार व अधिकार किन बच्चों पर रहता है? బాబా యొక్క ప్రేమ మరియు అధికారం ఎలాంటి పిల్లల పైన ఉంటుంది? బాబా యొక్క ప్రేమ మరియు అధికారం ఎలాంటి పిల్లల పైన ఉంటుంది? उत्तर, जो अच्छी रीति पढ़ते और पढ़ाते हैं, सबूत देती है, उन पर बाप का सबसे अधिक प्यार रहता है. जो अच्छी रीति पढ़ने वाले हैं वही माला में फिराएंगे. జవాబు, ఎవరైతే మంచి రీతిగా చదువుకొని చదివిస్తారో, సుపుత్రులుగా ఉంటారు, ప్రమాణాన్ని చూపిస్తారు, అలాంటి పిల్లల పైన బాబా యొక్క అధికారము మరియు ప్రేమ ఉంటాయన్నమాట. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో వారే మెడలో మాలగా అవుతారు, ఆ మాలలో త్రిప్పబడతారు అంటున్నారు బాబా. మంచిగా చదువుకొని చదివించే పిల్లలు బాబా ప్రేమకు మరియు అధికారానికి పాత్రులవుతారు. మంచి రీతిగా చదువుకునే వారే మాలలో త్రిప్పబడే మణులుగా అవుతారు. दूसरा प्रश्न, भविष्य देव पद प्राप्त करने के लिए अपनी कौन सी जांच करनी है? భవిష్యత్తులో దేవ పదవి ప్రాప్తించుకునేందుకు మీకు మీరు ఏ పరిశీలన చేసుకోవాలి? उत्तर, जांच करो दैवी गुण धारण करने में कौन से विघ्न आती है, उन विघ्नों को युक्ति से उड़ाना है. अपने को देखना है हम पावन कहाँ तक बने हैं, कोई भी कांटा रुकावट तो नहीं डालता. జవాబు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దైవీ గుణాలు ధారణ చేయడంలో ఏ విఘ్నాలు వస్తున్నాయి, ఆ విఘ్నాలను ఏ విధంగా యుక్తిగా తొలగించుకోగలము. మిమ్మల్ని మీరు చూసుకోవాలన్నమాట. మేము ఎంతవరకు పావనంగా అయ్యాము, ఏ యొక్క ముళ్ళు ఆటంకం కలిగించటం లేదు కదా, అంటే పరిస్థితుల రూపీ ముళ్ళు ఆటంకం వేయటం లేదు కదా. దైవీ గుణాలు ధారణ చేయడంలో, ముందుకు వెళ్ళడంలో ఏ విఘ్నాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి అని మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి అంటున్నారు బాబా. గీత్ చోడుబీదే ఆకాశ సింహాసన్. ఈరోజు పాట, మీ ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి ఓ ప్రభు. ఓం శాంతి. भक्त भगवान को अर्थात बाप को बुलाते हैं. क्यों बुलाते हैं? क्योंकि दुखी है. ये भी तुम समझते हो, दुख के बाद सुख आना है जरूर. सुख था अभी नहीं, फिर बुलाते हैं, आकर सहज राजयोग सिखाओ. భక్తులు భగవంతుణ్ణి అంటే పిల్లలు తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖం ఉంది. దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. ఒకప్పుడు సుఖం ఉండేది, కానీ ఇప్పుడు దుఃఖం ఉన్న కారణంగా పిలుస్తూ ఉంటారు.
తండ్రి రండి రాజయోగం నేర్పించండి, సుఖాన్నివ్వండి అని. सिखलाने वाला जरूर बाप चाहिए। बाप समझाते हैं, जैसे तुम आत्मा गर्भ में आकर शरीर लेती हो, ऐसे मैं नहीं लेता। मुझे तो पतितों को पावन बनाना है, इसीलिए मुझे बड़ा शरीर चाहिए। ఇక్కడ బాబా నేర్పిస్తారనమాట పిల్లలకి. బాబా అర్థం చేయిస్తారు, మీరు ఎలా అయితే ఆత్మ గర్భంలో ప్రవేశించి శరీరాన్ని ధారణ చేస్తారో నేను అలా రాను అంటున్నారు బాబా. నాకైతే పెద్ద శరీరం కావాలి, నేను పతితుల్ని పావనంగా తయారు చేయాలి, నేనైతే తప్పనిసరిగా రావాల్సిందే అంటున్నారు బాబా. మాయా रावण ने तुमको पतित बनाया है, इसीलिए अब ये 5 विकार दान में दे दो, ग्रहण छूट जाए। पहला मुख्य है देहाभिमान। మాయా రావణుడు పతితంగా చేసేస్తారు, అందుకే 5 వికారాలు దానం ఇచ్చేసేయండి, గ్రహణం తొలగిపోతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైన వికారము దేహాభిమానము. అప్నే కో అబ్ దేహి అభిమాని సమझो. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అభిమానిగా భావించండి. मैं इस देह में रहने वाली आत्माओं से बात करता हूँ, उन्हों को ज्ञान देता हूँ। 5000 वर्ष पहले भी ये ज्ञान सुनाया था, राजयोग सिखलाया था, कल्प कल्प सिखलाता हूँ। आने से ही हमारा पतितों को पावन बनाने का धंधा ठहरा। बाप का पाठ है आकर बच्चों को पावन बनाना। బాబా ఆత్మ అభిమానిగా కూడా తయారు చేస్తారు. చూడండి, మిమ్మల్ని మీరు కూడా ఈ దేహంలో ఉంటూ నేను ఒక ఆత్మను అని భావించండి. బాబా ఎలా అయితే ఆత్మలతోనే మాట్లాడతారు, ఆత్మలకే జ్ఞానం ఇస్తారు, మీరు కూడా మేము ఆత్మలకి జ్ఞానం వినిపిస్తున్నాము అని భావించండి. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా ఈ జ్ఞానం వినిపించారు, రాజయోగం నేర్పించారు. కల్పకల్పము వచ్చి నేను నేర్పిస్తాను అంటున్నారు బాబా. బాబా రావడంతోనే ఈ కర్తవ్యం ఎదురుగా ఉంటుంది. నా వ్యాపారమే ఇది అంటున్నారు బాబా. బాబా పాత్ర కదా వచ్చి పావనంగా తయారు చేయడం. పిల్లలైన మీరు ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. దైవీ గుణాలు కూడా ధారణ కావాలి. భవిష్యత్తులో మీరు సూర్యవంశీ, చంద్రవంశీ, ప్రిన్సెస్ గా అయిపోతారు. ఇక్కడ చూడండి, కంప్లీట్ జ్ఞానం అనేది మీ బుద్ధిలో ఉంది, మేము రాజకుమారు కుమారీలుగా అవుతాము అని. కానీ సత్య త్రేతాయుగాలలో ఈ జ్ఞానం ఉండదు. మేము ఏమి చేసి ఈ పదవి పొందాము అనేది ఏం తెలియదు అంటున్నారు బాబా. अपने को देखना है, मैं धारणा करता हूँ, क्या क्या विघ्न आती है, युक्ति से उन विघ्नों को उड़ाना है, बाप की याद से ही कर्मातीत अवस्था को पाना है। ఇంకా బాబా విశేషంగా ఈరోజు మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. నేను దైవీ గుణాలు ధారణ చేస్తున్నాను, నా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏమేమి విఘ్నాలు వస్తున్నాయి, వాటిని యుక్తితో తొలగించుకోగలుగుతున్నానా, విఘ్నాలను చూసుకోండి అంటున్నారు బాబా. బాబా స్మృతితో కర్మాతీత అవస్థను పొందాలి. ఏవైతే ముళ్ళు వచ్చాయో మీ ఎదురుగా, ముళ్ళ లాంటి పరిస్థితులు, వాటిని చాలా ఈజీగా తొలగించుకోవాలి. ఆటంకం కాకూడదు అంటున్నారు బాబా. తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. देह अभिमान छोड़ देही अभिमानी बन बाप को याद करना है। जितना याद करेंगे उतना रास्ता साफ होता जाएगा। దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా అయి బాబాని స్మృతి చేయాలి. ఎంత మీరు బాబాని స్మృతి చేస్తే అంత మీ మార్గం సాఫ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మంచిగా మార్గం కనిపిస్తుంది ముందుకు వెళ్ళడానికి. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनना है, विकार में कभी नहीं जाना है। గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి, ఎప్పుడు వికారాల్లోకి రాకండి. मूल बात है ही विकार की, विकार में जाना बंद करना है। बल कितना भी विघ्न आए परंतु पवित्र जरूर बनना है। చాలా ముఖ్యమైన విషయం వికారాల్లోకి వెళ్లకుండా ఉండడం. ఏదేమైనా సరే వికారాల్ని బంద్ చేయండి అంటున్నారు బాబా. ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ మీరు తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి. జాస్తి విఘ్న స్త్రీయోం పర్ ఆతీ హే,
और चाहते हैं हम पवित्र रहे, कृष्णपुरी में जाने चाहते हैं। श्री कृष्ण जयंती पर बहुत प्रेम से श्री कृष्ण को जुलाते हैं, पूजा करते हैं, व्रत आदि रखते हैं। ఎక్కువ స్త్రీల పైన విఘ్నాలు వస్తూ ఉంటాయంట. వారేమో పవిత్రంగా ఉండాలనుకుంటారు, కృష్ణపురిలోకి వెళ్ళాలనుకుంటారు. కృష్ణ జయంతి రోజు చాలా ప్రేమగా కృష్ణుణ్ణి ఊపుతారు కదా, ఊయలలో వేసి పూజ చేస్తారు, వ్రతం పెట్టుకుంటారు. మరి ఇక్కడ కూడా మీరు పవిత్రంగా ఉన్నట్లయితే పవిత్ర ప్రపంచమైనటువంటి కృష్ణ రాజ్యంలోకి వెళ్ళగలరు అంటున్నారు బాబా. और तो है सिर्फ 7 दिन का व्रत ने नोम रखते। बाप कहते हैं अभी तुम ये व्रत रखो, विकार में कभी नहीं जाएंगे। అక్కడ మహా అయితే 7 రోజులు వ్రతం లేక నోము పెట్టుకుంటారంట. కానీ ఇక్కడ పిల్లలైన మీరు ఎలాంటి వ్రతం పెట్టుకోవాలి? ఎప్పుడు వికారాలలోకి వెళ్ళము అని. जब तक जीना है तब तक పవిత్రత का व्रत रखना है. ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని పెట్టుకోండి. तुम जानते हो इस पुरानी दुनिया में अब है हमारा अंतिम जन्म है, ना सिर्फ हमारा बल्कि सारी दुनिया का अंतिम जन्म है। तुम तो समझते हो कि अब हम पवित्र बन पवित्र दुनिया में जाते हैं, दूसरा जन्म हमारा पवित्र दुनिया में होगा। పిల్లలైన మీకు తెలుసు ఇది పాత ప్రపంచం, ఇక్కడ ఉండేదైతే లేదు, అంతిమ జన్మ. కేవలం మనం పవిత్రంగా అవ్వడంతో మన లాభం కాదు, మొత్తం ఈ ప్రపంచం యొక్క లాభం ఇమిడి ఉంది అంటున్నారు బాబా. మన అంతిమ జన్మే కాకుండా అందరి యొక్క అంతిమ జన్మ. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి మాలికలు అయిపోవచ్చు అని బాబా ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. మీ నెక్స్ట్ జన్మ అనేది పవిత్ర ప్రపంచంలోనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా పవిత్రంగా అయిపోతున్నారు. ओ हठयोगी सन्यासी कोई इस विचार से पवित्र नहीं बनते हैं, ये हमारा अंतिम जन्म है. అక్కడ హఠయోగులైనటువంటి సన్యాసులు ఉన్నారు, ఎవ్వరు ఈ ఆలోచనతో పవిత్రంగా అవ్వరు. ఇది అంతిమ జన్మ కదా, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే అనేక జన్మలు పవిత్రంగా ఉండొచ్చు అనే ఆలోచనలు వారికి రావు అంటున్నారు బాబా. यहाँ तो मेहनत है, साथ में रहते हुए भी कभी विकार में नहीं जाना है. ఇక్కడ శ్రమ ఉంది, ఇంట్లో తోడుగా ఉంటూ కూడా వికారాల్లోకి రాకూడదు. दोनों को व्रत लेना है, इద్దరు వ్రతాన్ని తీసుకోవాలి. अबलाओं पर कितने अत्याचार होती है, वही पुकारते हैं, पुरुष कभी पुकारते नहीं है, प्रभु लाज रखना, नंगन होने से बचाना, ये माताओं की पुकार. అబలల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వారే పిలుస్తూ ఉంటారు. పురుషులు ఎప్పుడూ పిలవరు కదా, ప్రభు మమ్మల్ని రక్షించండి, మా పరువుని కాపాడండి, నగ్నంగా ఉండడం నుండి రక్షించండి అని మాతలే పిలుస్తారు, కానీ పురుషులు పిలవరు. माताएं बाप को पुकारते हैं, बाबा मुझे नंगन होने से बचाओ. ये वही गीता भगवान वाली बातें, सिर्फ नाम भूल से श्री कृष्ण का लगा दिया. श्री कृष्ण तो पतित पावन है नहीं, పతిత్ పావన్ తో ఏక్ హీ బాప్ హే. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే శాస్త్రాలలో స్త్రీలు ద్రౌపది పిలిచింది అని రాశారో ఇది అదే గీత యొక్క వచనాలు. బాబా అర్థం చేయిస్తున్నారు, కేవలం ఒక చిన్న పొరపాటు జరిగింది, శ్రీకృష్ణుడు పేరు వేసేశారు. కృష్ణుడు పతిత పావనుడు ఎలా కాగలరు? పతితుల్ని పావనంగా చేసేవారు ఒక్క బాబా మాత్రమే. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, పవిత్రంగా అవ్వడం కోసం వ్రతం తీసుకోవాలి అని. ఒకవేళ పవిత్రంగా అయ్యే విషయంలో దెబ్బలు తినవలసి వచ్చినా ఏం పర్వాలేదు అంటున్నారు బాబా. कल्प पहले भी ऐसा हुआ था, अब फिर से हो रहा है. కల్ప క్రితం కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు మళ్ళీ అవుతుంది. एक द्रौपदी नहीं तुम कितनी द्रौपदियां हो, अनेक पति तुमको पावन बनाना है. तुम माताएं निमित्त बनी हो पवित्र बनकर पवित्र बनाने. तुमको तो और ही जास्ती पढ़ाई पर ध्यान देना है. ఒక్క ద్రౌపది లేరు, మీరందరూ
ద్రౌపదులే అన్నమాట. అనేకులను పతితుల నుండి పావనంగా తయారు చేయాలి. మాతలు నిమిత్తమై ఉన్నారు ఈ కార్యానికి, పవిత్రంగా తయారు చేయడంలో. మీరు ఇతరుల కోసం కూడా ఆలోచించాలి అంటున్నారు. మీరు మంచిగా చదువుకొని ఇతరుల పైన కూడా గమనిక పెట్టాలి, ఇతరులను చదివించాలి. అంటే మీ తోటి వారి యొక్క ఉద్ధరణ చేయడం మీ బాధ్యత అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా. ఆ స్త్రీల కోసం ప్రత్యేకించి డోక్రా గ్రూప్స్ అని ఇలాంటివి ఉంటాయి. అక్కడ రకరకాల విషయాలు చర్చించుకుంటారు. అలా ఇక్కడ కూడా పవిత్రత విషయాన్ని అర్థం చేయించడం కోసం, పావనంగా అయ్యే విషయంలో మీరు కావాలి అంటే ఇలాంటి గ్రూప్స్ ఏమైనా తయారు చేసుకోవచ్చు అంటున్నారు బాబా. ఎందుకంటే మీ తోటి వారి ఉద్ధరణ మీరే చెయ్యాలి కాబట్టి. सन्यासियों का है निवृत्ति मार्ग, ये है प्रवृत्ति मार्ग। गृहस्थ व्यवहार में रहकर पवित्र बनना है, पढ़ना है, पढ़ाना है, जिससे ऊंच पद हो जाए. సన్యాసులదైతే నివృత్తి మార్గం, ఇక్కడ ఇది ప్రవృత్తి మార్గం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి, చదవాలి, చదివించాలి. దీని ద్వారా ఉన్నతమైన పదవి పొందగలరు. చదువైతే చాలా ఈజీ, బాబా అర్థం చేయించేది. समझाना है भारत जो हीरा जैसा था, लक्ष्मी नारायण का राज था, अभी इतना गिरा क्यों? हमको बेहद की हिस्ट्री जागृति बतावे। फिर स्वर्ग कैसा होगा मनुष्यों के तो एक ख्याल में भी नहीं आती है, एक किसको पता नहीं है। लक्ष्मी नारायण जो पूज्यते वही पुजारी बने हैं. బాబా అర్థం చేయిస్తారు, భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా పడిపోయింది? అనంతమైన హిస్టరీ జాగ్రఫీ బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ స్వర్గంగా ఎలా అవుతుంది? మానవులకి ఏమాత్రం ఈ ఆలోచనలు కూడా రావు. పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, లక్ష్మీనారాయణలు పూజలుగా ఉండేవారు, పూజారులుగా అయిపోయారు. మీరే పూజలు, మీరే పూజారులు అనేటటువంటి టైటిల్ మీకు సంబంధించినటువంటిది, కానీ బాబా కోసం కాదు అంటున్నారు. एक इसको पता नहीं कि जो पूजते वही पुजारी तमो प्रधान बने हैं, पूजते जरूर पुनर्जन्म लिया होगा. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా, తమో ప్రధానస్తులుగా అయిపోయారు. అంటే పూజ్యులుగా ఉన్నవారు పునర్జన్మలు తీసుకుంటూ పూజారులుగా అయిపోయారు అంటున్నారు బాబా. बाप बैठ समझाते हैं, सतयुग में जो आते हैं उनको पुनर्जन्म लेना है. हम सूर्यवंशी फिर चंद्रवंशी बने, अब ब्राह्मण वंशी बनते हैं, फिर देवता वंशी बनेंगे. जैसे इनको बाप ने अडॉप्ट कर ब्रह्मा बनाया है. कोई पूछे तुम कैसे बने? बोलो, ब्रह्मा के मुख से परमपिता परमात्मा ने हमको अपना बनाया. బాబా కూర్చొని సతయుగం కోసం అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఎలా పునర్జన్మలు జరుగుతాయి, సూర్యవంశీలు ఎలా చంద్రవంశీలుగా అయిపోతారు, ఇప్పుడు బ్రాహ్మణ వంశం ఎలా తయారు చేయబడుతుంది, మళ్ళీ ఈ బ్రాహ్మణ వంశస్థులు దేవతా వంశీలుగా ఎలా అవుతారు, ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు తెలుసు. ఎవరైనా అడిగినట్లయితే చెప్పొచ్చు, మేము ఈ బ్రహ్మ ద్వారా శివ బాబాకు తమ వారిగా అయిపోయాము అని. బ్రహ్మ ముఖం ద్వారా పరంపిత పరమాత్మ మమ్మల్ని దత్తత తీసుకున్నారు అని చెప్పండి. బాబా ఒక్కరే పతితుల్ని పావనంగా చేసేవారు. ఇప్పుడు మీరు కూడా ప్రతిజ్ఞ చేయండి, బాబా మేము తప్పకుండా పవిత్రంగా ఉంటాము. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయిపోతారు. బాబ్ కృపా కరేంగే క్యా? మరి దీనికోసం బాబా కృప చూపిస్తారా ఏంటి? कृपा तो कोई नहीं, परंदाम से पतित दुनिया में पतित शरीर में आते हैं. కృప యొక్క విషయం లేదు. బాబా పరంధామం నుండి ఈ పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తున్నారు. బాప్ कहते हैं, अब मैं आया हूं, जो सिखलाता हूं वह सीखो, मुझे याद करो, तुम्हें తాకత్ మిలేగా. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఏం నేర్పిస్తాను అదే నేర్చుకోండి, నన్ను స్మృతి చేయండి, ఇందులోనే మీకు శక్తి లభించగలదు. विकर्म विनाश होंगे, इसमें आशीर्वाद की बात नहीं. टीचर को कहेंगे क्या कि आप कृपा करो तो हम 100 मार्क्स लेंगे, पास हो जाए.
ये भी बेहद के टीचर है, पढ़ाते हैं, कोई को नॉलेज धारण नहीं होती है तो क्या करेंगे? బాబా చెప్తున్నారనమాట, ఇక్కడ నన్ను స్మృతి చేస్తే మీకు శక్తి లభించగలదు, వికర్మలు కూడా వినాశనం అయిపోతాయి. ఇందులో ఆశీర్వాదాల విషయం లేదు. సపోజ్ మీరు టీచర్ దగ్గరికి వెళ్ళి, మీరు మా పైన కృప చూపించండి, 100 మార్కులు వేసేయండి, మేము పాస్ అయిపోతాము అని అనగలరా? అనలేరు కదా. అలా ఇక్కడ వీరు అనంతమైన టీచర్, చదివిస్తారు, జ్ఞానాన్ని ధారణ చేయిస్తారు, ఇంకేం చేస్తారు? కృప ఆశీర్వాదం చూపిస్తే అందరూ పాస్ అయిపోతారు, అందరికీ ఒకేలాంటి మార్కులు వేయాలి. ఇది లా కాదు కదా అంటున్నారు బాబా. అందరూ పాస్ అయిపోతే మరి అందరూ రాజధానిలో అడుగు పెడితే కలియుగానికి సతయుగానికి తేడా ఏంటి? तुम बच्चों को तो पुरुषार्थ करना है, फॉलो करो माँ बाप को याद करो, और कोई उपाय नहीं, नहीं तो बाप को पुकारते क्यों हो? साधु संत आदि सब कहते हैं हम दुखों से आकर छुड़ावो. ఇక్కడ పురుషార్థం చేయాలి, ఎవరికి వారే శ్రమించాలి అన్నమాట. ఇంకా మమ్మా బాబాని ఫాలో చేయాలి. మీరు మంచిగా స్మృతి చేయండి, దీనికి మించిన ఉపాయం లేదు అంటున్నారు. లేదు అంటే ఎందుకు పిలిచారు చెప్పండి నన్ను? సాధు సన్యాసులు మొదలైన వారు కూడా దుఃఖాల నుండి విడిపించండి ఓ ప్రభు అని పిలుస్తారు. ఇప్పుడు అందరూ దుఃఖాలలో అలమటిస్తూ ఉన్నారు, చాలా పెద్ద సంఘటన ఉంది అంటున్నారు బాబా. వినాశనం అనేది కూడా ప్రారంభమైపోయింది. భగవంతుడు గుప్త వేషంలో ఉన్నారు వీటన్నిటి నుండి విముక్తుల్ని చేయడం కోసం. శ్రీకృష్ణ అగర్ హోతా తో సారీ దునియా మే డిండోరా పీట్ జాతా, श्री कृष्ण तो हा ना सके, ये तो बाप को आना पड़ता है, अंत तक बाप को ज्ञान सुनाना है, आते ही गुप्त रूप में. బాబా చెప్తున్నారనమాట, ఎన్నో సంఘటనలు ఉన్నాయి, వినాశనం ప్రారంభం అయ్యేది ఉంది, భగవంతుడు మాత్రం గుప్త వేషంలో ఉన్నారు, శ్రీకృష్ణ రూపంలో అయితే కాదు. ఒకవేళ శ్రీకృష్ణుడు అదే రూపంలో వస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతుంది, అందరూ వచ్చేస్తారనమాట. కానీ కృష్ణుడు వచ్చి ఏం చేస్తారు? ఇక్కడికి కృష్ణుడు రారు, బాబా వస్తున్నారనమాట. బాబాయే రావాల్సి ఉంది. అంతిమ సమయం వరకు బాబా జ్ఞానం వినిపిస్తూనే ఉంటారు. వచ్చింది కూడా గుప్త వేషంలో. శ్రీకృష్ణుడైతే రారు అంటున్నారు బాబా, వారి పాదం సతయుగంలోనే పెట్టడం జరుగుతుంది. निराकार बाप सभी का एक है, ओ आए हैं पतितों को पावन बनाकर वर्षा देने. నిరాకార పరమాత్మ ఒక్కరే, వారు వచ్చింది పతితుల్ని పావనంగా తయారు చేసి వారసత్వం ఇవ్వడం కోసం. తుమ్హారా భీ ఫర్జ్ సబ్కో బతలానా, పూछना है परमपिता परमात्मा से क्या संबंध. మీ యొక్క బాధ్యత కూడా బాబా కోసం అర్థం చేయించడం. ఎవరినైనా మీరు అడగొచ్చు, పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి అని. बाप को कितने ढेर बच्चे ही परमपिता परमात्मा का डायरेक्शन है, एक तो मुझे याद करो और अच्छी रीति पढ़ो. బాబాకి ఎంత మంది పిల్లలు ఉన్నారు? పరంపిత పరమాత్మ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే, మీరు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మరియు మంచి రీతిగా చదువుకోండి. बाबा को अच्छी रीति याद कर ऊंच वर्षा पाना है, बेहद की श्री जागृति तुमको समझाते रहते हैं, चित्रों पर भी तुम समझा सकते हो. भारत सतयुग में सिरताजदा सूर्यवंशी देवी देवता राज करते थे, फिर चंद्रवंशी राज हुआ, कला गिरती गई, ये भी तो देखना पड़े ना, पढ़ेंगे अच्छी रीति तो सीखेंगे भी, పడేంగే నహీ తో నాపాస్ హో జాయేగా. బాబా అర్థం చేయిస్తున్నారనమాట, మీరు మంచి రీతిగా స్మృతి చేస్తే ఉన్నతమైన పదవి పొందగలరు. అనంతమైన హిస్టరీ జాగ్రఫీ ఏంటి అనేది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. చిత్రాల పైన మంచి రీతిగా అర్థం చేయించండి. భారతదేశం సతయుగంలో ఉన్నప్పుడు డబల్ కిరీటాధారిగా ఉండేది. సూర్యవంశీ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు, ఆ తర్వాత చంద్రవంశీలు. ఇప్పుడు కళలన్నీ తగ్గిపోయి ఉన్నాయి,
పూర్తిగా డౌన్ అయిపోయారు. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చేసింది. అందుకే పిల్లలు మంచి రీతిగా చదువుకోండి. ఎవరు మంచి రీతిగా చదువుకుంటారో బాబా ఇచ్చే శిక్షణ కూడా నేర్చుకుంటారంట. చదువుకుంటే పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అయిపోతారు. చాలా జాగ్రత్త వహించండి అంటున్నారు బాబా. బాబా అయితే సావధాన పరుస్తూ ఉంటారు, జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి మాయ కూడా తక్కువైనది కాదు అంటున్నారు బాబా. చాలా డౌన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. यह झूठ छिप ना सकता, कोई विकर्म करेंगे तो वो जमा होता जाएगा, पाप अथवा पुण्य जमा तो जरूर होता है, उन అనుసారి ही दूसरा జన్మ మిల్తా है. అంటే అసత్యము అనేది దాగి ఉండదు. ఏవైనా వికర్మలు చేశారంటే అవి జమ అయిపోతూ ఉంటాయి. పాపం లేక పుణ్యం యొక్క ఖాతా అనేది జమ అవుతూ ఉంటుంది కదా, వాటి అనుసారంగానే రెండవ జన్మ లభిస్తుంది. कोई भी पाप करेंगे तो जन्म भी ऐसा ही मिलेगा, इसलिए बाप कहते हैं कोई पाप करते हैं तो झट बतलावो, ऐसा नहीं कि ईश्वर तो सब जानते हैं. ఎలాంటి పాపం చేయకూడదు, లేదంటే రెండవ జన్మలో దాని అనుసారంగా మీరు జన్మలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే బాబా ఏమంటారు, ఎలాంటి పాప కర్మలు చేయకుండా, ఒకవేళ చేసిన వెంటనే చెప్పేయండి బాబాకి. బాబా దానికి ఏదైనా సలహా ఇస్తారనమాట, రక్షించుకునే సలహా. ఇలా అనుకోకండి ఈశ్వరుడికి అన్ని తెలుసులే అని అనుకోకండి. బాప్కో బతలానా పడే, బాబాకి చెప్పవలసి ఉంటుంది. इस जन्म में जो पाप करते वो जो पाप कर्म किए हैं वो आत्मा जानती है, सब कुछ याद रहना है, हमने क्या क्या काम किए हैं. बाप दादा को बतलाने से क्या क्या किया है, मुख्य बात है विकार की. चोरी करना, टागी करना और तो छोटी छोटी बातें, मुख्य है विकार की बात. काम महाशत्रु है, विकार में जाने वाले को ही पतित कहा जाता है. బాబా చెప్తున్నారు, మీరు సత్యంగా బాబాకి చెప్పేయాలన్నమాట. ఏమేమి చేస్తారు జీవితంలో అని. అంటే గుర్తుంటాయి కదా, ఏవైనా పాపకర్మలు జరిగినట్లయితే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేస్తారు అని బాబాకి సమాచారాన్ని వినిపించాలన్నమాట. బాబ్దాదాకి చెప్పడం ద్వారా తేలికైపోతారు ఏమేం చేస్తాము అని. చాలా ముఖ్యమైనటువంటి అవగుణాలు ఏంటి అంటే వికారాల్లోకి వెళ్ళడం, దొంగతనం చేయడం, మోసగించడం, ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ చాలా పెద్దది ముఖ్యమైనది వికారాల యొక్క విషయం. అందుకే బాబా చెప్తున్నారు, కామం మహాశత్రువు, వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళకండి, పతితంగా అవ్వకండి. ఈ వికారాల పైన విజయం పొందాలి అంటున్నారు బాబా. మీ అతి పెద్ద శత్రువు కూడా మాయా రావణుడు, పతితంగా చేసేసాడు అర్ధకల్పం నుండి. अब पावन बनने के लिए बाप को याद करो, बाप का बनकर और फिर विकार में गिरे तो చోట్ బహుత్ లగేగి. ఇప్పుడు పావనంగా అవ్వాలి, ఇదే లక్ష్యం ఉండాలి, బాబాని స్మృతి చేయాలి, బాబా వారిగా అయ్యి ఇంకా ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళకండి, లేదు అంటే దెబ్బ తగిలేస్తుంది అంటున్నారు బాబా. వికారాల్లో పడిపోతే దెబ్బలు తగులుతాయి, మళ్ళీ కోలుకోవడం కష్టమైపోతుంది. పహలే తో దేహాభిమాన్ చూడనా హై, ఫిర్ కామ్ మహాశత్రు హై. ముందైతే దేహాభిమానం విడిచిపెట్టాలి, తర్వాత కామం महाशत्रु. सारे युद्ध है इस पर, तो ये सब बातें समझकर फिर औरों को समझाने हैं. మొత్తం యుద్ధం నడిచేది ఈ కామం మహాశత్రువు పైనే. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి మరియు చేయించాలంటున్నారు బాబా. బాబా పూछेंगे, तुमने कितनों को सच्ची गीता व సత్యనారాయణ की कथा अमर कथा सुनाई. బాబా అడుగుతారనమాట పిల్లల్ని, పిల్లలు మీరు ఇప్పటి వరకు ఎంత మందికి సత్యమైన గీత వినిపించారు, లేదా సత్యనారాయణ కథ వినిపించారు, లేక అమర కథ వినిపించారు అడుగుతున్నారనమాట బాబా. లెక్క ఉందా? पापात्मा एम तो ढेर के ढेर है, तो ए भी पता मेल बताओ.
తబ్ సంజే తుమ్ బ్రాహ్మణ్ బనే హో. పాపాత్మలైతే ఎంతో మంది ఉన్నారు, అందుకే ఈ లెక్క కూడా బాబాకు చెప్పండి ఎంత మందికి మేము ఈ జ్ఞానం వినిపించాము అని. అప్పుడే కదా సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు. కితనే కో ఆప్ సమాన్ బనాయా హే, చెక్ కరు. ఎంత మందిని మీ సమానంగా తయారు చేశారు, చెక్ చేసుకోండి. ఏహే సహజ్ రాజియో కి బాతే బాప్ కా పరిచయ దేనా హే, దునియా మే ఏ తో కోయి జాన్తే నహీ. ఇది సహజ రాజయోగం యొక్క విషయం, బాబా పరిచయం ఇవ్వాలి. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరికి సత్యాతి సత్యమైన తండ్రి పరిచయం లేదు. बाप के पास बहुत तुम के सर्टिफिकेट्स भी आती है, लिखते हैं फलाना ने ऐसा समझाया, वही गुरु निमित्त बना स्वर्ग का मालिक बनाने। बीके सबूत देती है, परंतु जो बनते हैं वो किसको समझाते हैं, किसको ले आते हैं। ले तो आना है, जिसको निश्चय होगा फट से कहेंगे पहले बाप की गोद तो ले ले ले। क्रिश्चियन में बच्चा पैदा होता है तो क्रिश्चियन कराते हैं, हम भी तो ईश्वर की गोद का बच्चा बने। బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే బాబాని తెలుసుకున్నారు. బాబా దగ్గరికి సమాచారం వస్తూ ఉంటుంది, కొంతమంది సర్టిఫికెట్స్ కూడా వస్తూ ఉంటాయి. బాబా వీరు ఫలానా, వీరు ఇంతమందికి అర్థం చేయించారు, వీరు ఇంతమందికి గురువుగా అయ్యారు, నిమిత్తం అయ్యారు అని వారి కోసం సమాచారం వస్తుందంట. చాలా మంది కోసం బాబా దగ్గరికి సమాచారాలు వస్తూ ఉంటాయి. బేకేస్ అన్న తర్వాత సబూద్ ఇవ్వాలి కదా, ప్రమాణం చూపించాలి. కానీ బాబా చెప్తున్నారు, ఎవరైతే బేకేస్ గా అయ్యారో వారు మంచి రీతిగా అర్థం చేసుకున్నట్లయితే వారు కూడా ఇతరులకు అర్థం చేయిస్తారు, ఇతరులకి తీసుకురావాలి అనే లక్ష్యంతో ఉంటారు. తీసుకురావాల్సిందైతే అందరూ ఇక్కడికి చేరుకోవాల్సిందే, కానీ ముందు వెనక తేడా అనేది ఉంటుంది అంటున్నారు బాబా. ఎవరికైనా నిశ్చయం కూర్చుంది అనుకోండి, వెంటనే మేము బాబా ఒడిలోకి వచ్చేసాము అని భావిస్తారంట. క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వారిలో కూడా పిల్లలు జన్మిస్తే వారిని వెంటనే క్రిస్టియన్స్ గా చేసేస్తారంట. అంటే మతం పుచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారనమాట, పక్కా క్రిస్టియన్స్. మనం కూడా ఎవరినైనా బాబా పిల్లలుగా చేస్తాము అంటే బాబా వాళ్ళలో కూర్చోబెట్టేయాలి, ఈశ్వరునికి చెందిన వారిగా చేసేయాలన్నమాట. సద్గురుకి గోద్ లే, గోద్ ली, बाप से मिले तो ये हमारा वर्षा हो गया, ऐसा मस्त कोई मुश्किल निकलते हैं. సద్గురువు యొక్క ఒడిని తీసుకున్నారు, బాబా వారిగా అయ్యారు, బాబాని కలిశారు, బాబా వారసత్వానికి హక్కుదారులు అయిపోయినట్లే. కానీ కొంతమందో ఎంత నషాలో మస్తులో ఉంటారు అంటున్నారు బాబా. కొంతమందో ఇలా ఎలువడతారనమాట. समझाना तो है ना, आगे चल अच्छी रीति समझेंगे. అర్థం చేయించాలి కదా, ముందు ముందు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. తుమ్హారే మే ఏ తాకత్ భరేగి, ఫిర్ బాప్ సే మిల్నే బిగర్ టెహర్ నహీ సక్తే. మీలో కూడా ముందు ముందు ఎంతో శక్తి నిండుతుంది, బాబాని కలవకుండా ఉండలేరు. మీరు బాబా కోసం చెప్పడంతో బాబాని కలవాలి అని తప్పిస్తూ ఉంటారు. एकदम भागेगी, माँ बाप भी है, టీచర్ भी है, फिर గురువు भी है. ఆ నష అనేది ఎక్కేసింది అంటే పరుగులు తీసుకొని వస్తారంట బాబాని కలవడానికి. వీరు సాధారణ తండ్రి కాదు, తల్లి, తండ్రి, టీచర్, గురువు కూడా. మా బాప్ కి గోద్ తో లే లో, గురువు के पास जाते हैं, परंतु वो तो कोई గురు స్వర్గకి బాదశాహి దేతే నహీ. చూడండి, లౌకికంగా తల్లి తండ్రి యొక్క ఒడిని తీసుకుంటారు, అంటే జన్మిస్తారు, టీచర్ దగ్గర చదువుకుంటారు, మళ్ళీ గురువుని కూడా సంప్రదిస్తారు. ఆ గురువులు ఏమైనా స్వర్గం యొక్క రాజ్యాధికారం ఇవ్వగలరా అంటే లేదు. బాదశాహి బాప్ సే హీ మిల్తీ హై,
రాజ్యాధికారం యొక్క ప్రాప్తి కేవలం బాబా నుండే లభిస్తుంది. బాప్కి టీచర్ గురువు బి హే, క్యూం నహీ తీనోం సే వర్షాలే. బాబా, టీచర్, గురువు ముగ్గురు ఒకరే అన్నమాట మనకి. మరి ముగ్గురి వారసత్వం ఎందుకు పొందకూడదు? వండర్ హేనా, ఇది అద్భుతం కదా. శ్రీకృష్ణ के लिए तोड़े ही कहेंगे ఓ బాప్ టీచర్ గురువు తా, ఓ తో చోటా బచ్చా ప్రిన్స్. శ్రీకృష్ణుడి కోసం ఇలా అనలేము, వారు తండ్రి, టీచర్, గురువు కూడా అని. చిన్న బాలుడు ప్రిన్స్ అన్నమాట. यहाँ तुम बच्चों की बुद्धि में है कि ये बाप भी है, शिक्षक भी है, गुरु भी है. इनका कोई बाप शिक्षक गुरु नहीं. श्री कृष्ण के तो माँ बाप थे ना. पतित पावन है एक बाप, जिसको माँ बाप कहते हो पतित पावन हो ना सके उनको भगवान नहीं कह सकते. బాబా చెప్తున్నారు, నేనే ముగ్గురిని కాగలను. మీ బుద్ధిలో ఉండాలన్నమాట, నేను తండ్రిని, శిక్షకుణ్ణి, గురువుని అనే విషయం. కృష్ణుడు కోసం ఇలా చెప్పలేము. కృష్ణుడు తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకున్నారు, పాలన పొందారు. గురువు కూడా ఉన్నట్లు చూపిస్తారు కృష్ణుడికి. పతిత పావనుడు ఒక్క బాబా, సర్వాత్మల్ని కూడా పావనంగా చేస్తున్నారు. అంతేకాని కృష్ణుడు పావనంగా చెయ్యలేరు. పతిత పావనుడు అనే టైటిల్ కృష్ణుడిది కాదు అంటున్నారు బాబా. కృష్ణుడిని భగవంతుడు అని కూడా అనలేము. భగవాన్ కా కోయి మా బాప్ నహి. భగవంతుడికి తల్లి, తండ్రి ఎవరు ఉండరు. వారికి మించినటువంటి హైయెస్ట్ ఇంకెవరు లేరన్నమాట. శిక్షకుడు కూడా ఉండరు, గురువు కూడా ఎవరు ఉండరు. అంటే గాడ్ ఫాదర్ కా కోయి ఫాదర్ హో నహీ సక్తా. గాడ్ ఫాదర్ స్వయం పరమాత్మ అంటే ఇంకా వారికి ఫాదర్ ఎలా ఉండగలరు? ఎవరు లేరు. గాడ్ ఫాదర్ కో హీ పతిత్ పావన్ లిబరేటర్ కహా జాతా హై. ఆ గాడ్ ఫాదర్ అయిన పరమాత్మని పతిత పావనుడు, లిబరేటర్ అని చెప్తాము. ఉన్హే లిబరేట్ కర్నే వాలా కోయి నహీ. వారిని విముక్తుల్ని చేసేవారు ఎవరు లేరు, దుఃఖాల నుండి విడిపించేవారు ఎవరు లేరు. ఏ బాప్ కా హీ కామ్ హే. ఇది కేవలం బాబా పని. మనుష్యం కో భగవాన్ కహ నహీ సక్తే. మానవుల్ని భగవంతుడు అని అనలేం కదా. ब्रह्मा विष्णु शंकर को भी रचने वाला रचयिता नहीं कहेंगे. ऊंचे ते ऊंच भगवान गाया जाता है परमपिता परमात्मा के लिए. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు అంటే వారు కూడా రచయిత అని అనలేము. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని గాయనం ఉంది. అందరి యొక్క తండ్రి పరమాత్మ మాత్రమే. శ్రీకృష్ణకు సభీ కా బాప్ తోడే హీ కహెంగే. శ్రీకృష్ణుణ్ణి అందరి తండ్రి అని అనలేము. हम एक निराकार बाप के सब बच्चे, वही नई दुनिया का रचयिता. नई दुनिया को सुखधाम कहा जाता है. సర్వాత్మల నిరాకార పరమాత్మ ఒక్కరే. వారే కొత్త సృష్టిని రచిస్తున్నారు, కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. దాన్ని సుఖధామము అంటారు అన్నమాట. ఈ పాత ప్రపంచంలో సుఖము అనేది లేదు. ఇది రావణ రాజ్యం, దుఃఖీ ప్రపంచం అంటున్నారు బాబా. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తారు. ఎందుకు కాలుస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు, ఏమీ అర్థం చేసుకోరు. ఎన్నో రకరకాల పండుగలు చేస్తారంట. ఆ పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం యథార్థంగా ఎవరికీ తెలియదు, చేసేస్తూ ఉంటారు. बाप समझाते हैं तुम्हारा ये बहुत जन्मों का अंत का अंतिम जन्म है. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం. रावण का भी अभी अंत है, फिर सतयुग में तोड़े ही बनाएगा. ए दुश्मन किस प्रकार का है, जिसको जलाते ही रहते हैं. इनका जन्म कब हुआ किसको पता नहीं. రావణుడు చూడండి, ఇప్పుడు అంతిమం అయిపోయేది ఉంది, అంతం అయిపోతారన్నమాట. ఈ అంతిమ జన్మల అంతం అయిపోతారు. సత్యుగంలో అయితే ఉండరు కదా. రావణుడు అందరి యొక్క అతి పెద్ద శత్రువు. ఎలా కాలుస్తారో చూడండి. ఎప్పుడు జన్మించారు అసలు రావణుడు? ఎప్పటి నుండి కాల్చడం ప్రారంభించారు? ఈ కాల్చడం ఎప్పుడు బంద్ అయిపోతుంది? ఈ విషయాలన్నీ బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. శివ జయంతి మనాతే హే తో రావణ జయంతి भी मनावे. समझते कुछ भी नहीं, तुमको समझाया जाता है ये है
డీటెయిల్ కి బాతే. శివ జయంతి జరుపుతారు శివరాత్రి రూపంలో. మరి రావణ జయంతి కూడా చేయాలా? లేదు కదా అంటున్నారు. రావణుడి యొక్క వర్ధంతి అంటే కాల్చడమే వర్ధంతి రూపంలో చేస్తారు. కానీ సుఖాన్నిచ్చేవారి జయంతి చేస్తే ఒక అర్థం ఉంది, దుఃఖాన్నిచ్చేవారి జయంతి చెయ్యరు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చాలా డీటెయిల్స్ ఉన్నాయి అంటున్నారు బాబా. కానీ బాబా సారాంశ రూపంలో పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు, ఈ జ్ఞానం చాలా మంచిది, మీరు బుద్ధిలో ధారణ చేయండి. ఒకవేళ క్లాస్ కి రాకపోతే బాబా చెప్పే పాయింట్స్ మిస్ అయిపోతారు. ఏం చదువుతారు చెప్పండి? చదువులో ఫెయిల్ అయిపోతారు, పాస్ కాలేరు. పడేంగే పడాయింగే నహీ తో క్యా బత్ పాయేంగే. చదవకపోతే, చదివించకపోతే ఏం పదవి పొందుతారు? బచ్చా వహి अच्छा जो पढ़कर पढ़ाते सबूत दे, बच्चे तो सब है। समझना चाहिए हम बहुत सर्विस करेंगे, बहुत तुमको आप समान बनाएंगे तो बाबा का अच्छा प्यार रहेगा. అంటే పిల్లలుగా అయిన తర్వాత మంచి రీతిగా చదువుకొని చదివిస్తే, ప్రమాణాన్ని చూపిస్తే ఎంత ఖుషి అయిపోతారు ఆ తండ్రి. పిల్లలు అందరూ పిల్లలే, కానీ నెంబర్ వారీగా ఉన్నారు అంటున్నారు బాబా. అర్థం చేసుకోవాలన్నమాట. మేము మంచి రీతిగా చదువుకొని సేవ చేయాలి, అనేకులను మా సమానంగా తయారు చేయాలి అని. అలాంటి పిల్లల పైన బాబా ప్రేమ చాలా ఉంటుందంట. వారికి బాబా వారసత్వం యొక్క అధికారం లభించేస్తుంది అన్నమాట. అధికారికంగా బాబా వారసత్వాన్ని పొందుతారు. బాప్తో పూछ कर देते रहती है, बच्चे अच्छी रीति पढ़ो. तोता भी एक पढ़ने वाला होता है जिस कंठी होती है. यहाँ भी ऐसा है, जो अच्छी रीति पढ़ेंगे वही మాలా మే ఫిరాయింగే. బాబా చెప్తున్నారనమాట. బాబా అడుగుతూ ఉంటారు, పిల్లలు చదువుతున్నారా, మంచి రీతిగా ఉన్నారా అని. అందుకే పిల్లలైన మీరు మంచి రీతిగా చదవండి. తోత ఉంటుంది కదా, చిలుక, దానికి ఏదైనా నేర్పిస్తే అదే పదే పదే అంటూ ఉంటుందన్నమాట. దానికి మంచి మంచి మాటలు నేర్పించాలే కానీ చాలా మధురంగా పలుకుతుందన్నమాట. అలా పిల్లలైన మీరు కూడా ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి, బుద్ధిలో ధారణ జరుగుతూ ఉండాలి అంటున్నారు బాబా. చిలకకి ఎలా అయితే కంఠస్థ అయిపోతుందో ఏదైనా నేర్పిస్తే, అలా ఇక్కడ బాబా ఏది నేర్పిస్తారో అది కంఠస్థ అయిపోవాలి. అప్పుడు మాలలో త్రిప్పబడతారు అంటున్నారు బాబా. మర్చిపోకూడదన్నమాట. పడితే హీ నహీతో చేస్తే జంగలీ హే. అసలు చదవటం లేదు బాబా చెప్పేది అంటే అడవు మనుషులని చెప్పొచ్చు అంటున్నారు. ఓ విజయమాల మే ఆనా సకే, విజయమాలలోకి రాలేరు కూడా. తుమ్ బచ్చోం కో తో అచ్చి రీతి పढ़ना और पढ़ाना है. పిల్లలైన మీరైతే మంచి రీతిగా చదవాలి, చదివించాలి. ఏహే సచ్చి కదా, जो सच्चा बाप ही सुनाते हैं, सत्यखंड की स्थापना करते हैं, लक्ष्मी नारायण के राज में झूठ कभी बोलते नहीं. ఇది సత్యమైన కథ, బాబా చెప్పే కథ. సత్యాతి సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వినిపించే కథ. సత్యఖండంలో అంతా సత్యతే ఉంటుందంట. బాబా వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు. లక్ష్మీనారాయణ రాజ్యంలో అసత్యము అనేది ఉండదు. ఎవరు అక్కడ అబద్ధాలు చెప్పరు, అసత్యాన్ని పలకరు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, गृहस्थ व्यवहार में रहते हुए कमल फूल समान रहना है. जब तक जीना है पवित्रता का व्रत जरूर रखना है. మొదటి పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ఎప్పటి వరకైతే జీవిస్తారో పవిత్రత యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ఎప్పటి వరకైతే జీవిస్తారో పవిత్రత యొక్క వ్రతాన్ని పక్కా చేసుకోవాలి.
दूसरा, कृपा मांगने के बजाय माता पिता को फॉलो करना है, पढ़ाई ध्यान से पढ़ने और पढ़ानी है। రెండో పాయింట్, కృప అడిగేదానికి బదులు తల్లిదండ్రులను ఫాలో చేయండి, అనుసరించండి. ఈ చదువుని గమనికతో చదువుకోండి, అంటే అటెన్షన్తో చదవాలి, చదివించాలి. वरदान, कर्म और योग के बैलेंस द्वारा सर्व की ब्लेसिंग्स प्राप्त करने वाले सहज सफलता मूर्त भव. कर्म మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వుల బ్లెస్సింగ్స్ ప్రాప్తించుకొని సహజ సఫలతామూర్తిగా తయారు కండి. కర్మ యోగం రెండు బ్యాలెన్స్ గా ఉంటే సర్వుల బ్లెస్సింగ్స్ ప్రాప్తిస్తాయంట, వారే సహజ సఫలతామూర్తి కాగలరు. कर्म में योग और योग में कर्म, కర్మలో యోగం, యోగంలో కర్మ. అంటే పని పాటలో చేస్తూ యోగంలో ఉంటాం కదా. యోగంలో ఉంటూ కర్మ అంటే ఏదైనా మనం యోగం చేస్తూ చేస్తూ ఎమర్జెన్సీ అయితే కొన్ని పనుల్లో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది కదా. సేవల్లో ఉన్నప్పుడు యోగంలో ఉంటూ కర్మ చేయాలి, కర్మల్లో ఉంటూ యోగం చేయాలన్నమాట. ऐसा कर्मयोगी अर्थात श्रेष्ठ स्मृति, श्रेष्ठ स्थिति और श्रेष्ठ वायुमंडल बनाने वाला सर्व की दुआओं का अधिकारी बन जाता है. ఇలాంటి కర్మయోగి అంటే శ్రేష్టమైన స్మృతి, శ్రేష్టమైన స్థితి, శ్రేష్టమైన వాయుమండలం తయారు చేసే సర్వుల బ్లెస్సింగ్స్ ప్రాప్తించుకునేందుకు అధికారులైపోండి. कर्म और योग के बैलेंस से हर कर्म में बाप द्वारा ब्लेसिंग्स तो मिलती है, लेकिन जिससे भी संबंध संपर्क में आती है उनसे भी दुआएं मिलती है. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ పెట్టుకోవడం ద్వారా బాబా నుండి ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ అయితే ప్రాప్తిస్తాయి, ఆశీర్వాదాలు దొరికేస్తాయి. కానీ మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినటువంటి వారి నుండి కూడా బ్లెస్సింగ్స్ ప్రాప్తించాలి అంటున్నారు. సబ్ ఉసే అచ్చా మాన్తే హే, ఏ అచ్చా మాన్నా హీ దువాయే. అంటే రెండు బ్యాలెన్స్ పెట్టుకొని నడవడం ద్వారా అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటామన్నమాట. అందరూ వీరి నడవడిక బాగుంది అని అంటారు, అవే బ్లెస్సింగ్స్. అంటే మనం ఏదైనా చేసాము బాగుంది అని ఎవరైనా మెచ్చుకుంటే అది బ్లెస్సింగ్ కదా. అంటే ఎవరో ఏదో పొగడాలి అని మనం చెయ్యము, మనం మన శ్రేష్టమైన స్థితిలై శ్రేష్ట కర్మలు చేస్తూ వెళ్తే బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్ గా లభిస్తాయి అంటున్నారు బాబా. जो जहां दुआएं है वहां सहयोग है और ये दुआएं और सहयोग की सफलता मोद बना देता है. కాబట్టి ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ సహయోగం కూడా లభిస్తుంది అన్నమాట. ఈ ఆశీర్వాదాలు సహయోగంతో మీరు సహజంగా సఫలతామూర్తిగా అయిపోతారు. स्लोगन, सदा खुश रहना और खुशियों का खजाना बांटते रहना, यही सच्ची सेवा है. సదా ఖుషీగా ఉండడం మరియు ఖుషి యొక్క ఖజానాను ఇతరులకి పంచడం, ఇదే సత్యమైన సేవ. సదా సంతోషంలో ఉండండి, ఆ సంతోషము అనే ఖజానాను పంచండి, ఇదే సత్యమైన సేవ. అచ్చా, ఏం చెప్తున్నారు బాబాయ్ రోజు? ముఖ్యంగా ఎంతవరకు జీవిస్తారో అంతవరకు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ, ఈ వ్రతం ఏదైతే ఉందో ఇందులో పక్కా అయిపోవాలి అంటున్నారు. ఎందుకంటే అంతిమ జన్మ, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి మాలికలు అయిపోతారు అంటున్నారు. ఇంకా బాబా ప్రేమ అధికారం ఎవరిపైన ఉంటుందంట?
ఏ పిల్లలైతే మంచి రీతిగా చదువుతారో, ఇతరులని చదివిస్తారో, వారిపైన ఆటోమేటిక్గా బాబా ప్రేమ ఉంటుంది. వారు అధికారికంగా ఏమంటారు? బాబా నా వారు, బాబా వారసత్వం నాది అని. బాబా కూడా వీరు నా పిల్లలు అని అధికారికంగా అనగలరు అన్నమాట. మాలలో మణులుగా కూడా త్రిప్పబడతారంటున్నారు. ఇంకా భవిష్యత్ దేవ పదవి ప్రాప్తించుకునేందుకు ఏ పరిశీలన మనకి మనమే చేసుకోవాలి. దైవీ గుణాలు నేను ధారణ చేశానా, లేక ఏవైనా విఘ్నాలు వస్తున్నాయా? దైవీ గుణాలు ధారణ అవ్వడంలో ఎలాంటి ఆటంకాలు రావటం లేదు కదా. ఒకవేళ ఆటంకాలు వచ్చినా అవి యుక్తితో ఎలా తొలగించుకోవాలి అని మీకు మీరే చెక్ చేసుకోండి, పరిశీలన చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే పావనంగా అవ్వాలి కదా. పావనంగా అవ్వకుండా బాబా దగ్గరికి తిరిగి వెళ్ళలేం. ఇంకా బాబా ఈరోజు విశేషంగా పవిత్రత కోసమే చెప్తున్నారనమాట. ప్రాణం పోయినా పర్వాలేదు, పవిత్రంగా ఉండండి అంటున్నారు బాబా. మీరు దెబ్బలు తినవలసి వస్తుంది, అందరి దగ్గర తల వంచుకోవలసి వస్తుంది, అయినా సరే పవిత్రత అనే వ్రతం ముందు ఏమీ ఎక్కువ కాదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇది అంతిమ జన్మ. పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి మాలికలు అవ్వచ్చు. మళ్ళీ విఘ్నాలు వస్తాయి, కానీ ఆ పవిత్రంగా అయ్యే విషయం ముందు అవి తక్కువే అంటున్నారు బాబా. సహించవలసి వస్తే సహించండి. మీ మార్గంలో ఎదురయ్యేటటువంటి రకరకాల విఘ్నాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళండి అంటున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బ్యాలెన్స్ కలిగి ఉండడం చాలా బెస్ట్ అన్నమాట. కానీ ఇలా చేయవలసిందే. ఎందుకంటే మనం ఉన్నతమైన పదవి పొందేందుకు, అధికారులుగా అవ్వాలి అంటే ఈ మాత్రం శ్రమ అనేది చేయవలసే ఉంది. ఇంకా బాబా చెప్పేటటువంటి విషయాలను మంచి రీతిగా ధారణ చేస్తూ ఉండాలి, మర్చిపోకూడదు అంటున్నారు బాబా. అప్పుడే కదా మాలలో త్రిప్పబడేటటువంటి మణులుగా అవుతారు. ఇంకా 100 మార్కులు టీచర్ వేసేస్తే బాగున్ను అని ఏ విద్యార్థులు భావించరు. ఇది లా కూడా కాదు. అలాగే ఇక్కడ కూడా కృప ఆశీర్వాదం చూపించేది ఏమీ లేదు. స్వయం కృషితో చదువుకోవాలి అంటున్నారు బాబా. ఒకవేళ ఒక్కరి పైన కృప చూపిస్తే అందరిపైన చూపించాలి. అందరూ పాస్ అయిపోతారు, అందరికీ 100 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా మరి కలియుగానికి సతయుగానికి తేడా ఏముంటుంది అంటున్నారు బాబా. ఎన్నో సంఘటనలు వచ్చేది ఉంది, పరిస్థితులు మొదలైపోయాయి, యుద్ధాలు జరిగేది ఉంది. కాబట్టి మీరు దేనికంటే ముందే మీ చదువుని పూర్తి చేసేసుకోవాలి అంటున్నారు. మంచి రీతిగా చదవాలి, చదువుకోవాలి, అప్పుడే మంచి మార్క్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. కొత్త ప్రపంచంలో ఉన్నతమైనటువంటి పదవి పొందగలరు అంటున్నారు. ఇతరులకు అర్థం చేయించాలి, నా సమానంగా తయారు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. విశేషంగా మాతల కోసం ఈరోజు చెప్పారనమాట. మీ తోటి వారి యొక్క పరిస్థితులు చూడండి, మీ సమానంగా తయారు చేసేందుకు మీరు శ్రమించాలి అంటున్నారు బాబా. వారికి బాబా పరిచయం ఇవ్వండి, పరమాత్మకి మీకు సంబంధం ఏంటి అని అడుగుతూ వారికి అర్థం చేయించండి. ఇంకా పుణ్యఖాత పాపఖాత ఎలా జమ అవుతుంది అనేది చెప్తున్నారనమాట బాబా. ఒకవేళ పాపఖాతా ఉంది అంటే అది నెక్స్ట్ జన్మలో కూడా అలాంటి జన్మే లభించేందుకు ఆధారం అయిపోతుంది. అందుకే పాప ఖాతాను క్లియర్ చేసుకుంటూ పుణ్య ఖాతాను జమ చేసుకోండి. మన యొక్క జన్మ కొత్త ప్రపంచంలోనే కాబట్టి మనం ఇప్పుడు శ్రేష్ఠ కర్మలు చేసి పుణ్య ఖాతాను జమ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు వికారాల్లోకి రావాలి అనే ఆలోచన కూడా చేయకండి. దొంగతనం, మోసగింపు ఇవి చిన్న చిన్న అవగుణాలు. అన్నిటికంటే చాలా పెద్ద అవగుణం ఏంటంట? వికారము అంటున్నారు బాబా. కామం అన్నమాట. కామం మహాశత్రువు. అందుకే దేహాభిమానము, ఈ కామము అనేది రెండు చాలా పెద్ద ముళ్ళు. వీటిని త్యజించేసేయండి, సమాప్తి చేసేయండి అంటున్నారు బాబా. ఏదైనా ప్రమాణం చూపించాలన్నమాట బాబాకి. బాబా మేము ఫలానా సేవ చేస్తున్నాము, ఇంతవరకు మేము తయారయ్యాము అని బాబాకి సమాచారం వినిపిస్తూ ఉండాలి. ఏదైనా మన ద్వారా పొరపాటు జరిగినా బాబాకి చెప్పేస్తూ ఉండాలన్నమాట. లేదంటే అది పెరిగిపోతూ ఉంటుంది. బాబాకి అన్ని తెలుసులే అని ఎప్పుడు భావించకండి అంటున్నారు. ఎవరినైనా మనం మన సమానంగా చేస్తాము అంటే బాబా దగ్గరికి తీసుకురావాలి. క్రిస్టియన్స్ ఎలా అయితే
పిల్లలు జన్మించగానే ఆ మతాన్ని వారికి ఇచ్చేస్తారనమాట, వారసత్వంగా ఇచ్చేస్తారు, క్రిస్టియన్స్ గా చేసేస్తారు. అలా మీరు కూడా బాబా ఒళ్ళో కూర్చోబెట్టాలి, బాబా వారసత్వానికి హక్కుదారులుగా చేసేయాలి. ఒక్కరి నుండి ముగ్గురి వారసత్వం పొందడం ఎంత అద్భుత విషయం. నాకంటూ తల్లి తండ్రి టీచర్ ఎవరు ఉండరు, నేనే అందరికీ తండ్రి టీచర్ గురువుని అవుతాను అంటున్నారు బాబా. ఇంకా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా అవ్వాలి. ఈ వ్రతాన్ని పక్కా చేసుకోండి, ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు పవిత్రంగా ఉంటాము అని. కృప అడిగేదానికి బదులు మమ్మ బాబాని అనుసరించండి. చదవాలి, చదివించాలి, ఏ టెన్షన్ కలిగి ఉండండి అంటున్నారు బాబా. ఇంకా వరదానంలో కర్మ యోగం యొక్క బ్యాలెన్స్ అనేది కంపల్సరీ, వారికే బ్లెస్సింగ్స్ అనేవి ప్రాప్తిస్తాయంట. ఆ బ్లెస్సింగ్స్ తో సఫలతామూర్తిగా ఈజీగా అవ్వచ్చు అని చెప్తున్నారనమాట బాబా. ఇంకా స్లోగన్ లో సదా ఖుషీగా ఉంటూ ఆ ఖుషి అనే ఖజానాను పంచుతూ ఉన్నట్లయితే ఇదే సత్యమైన సేవ. ఓం శాంతి. రేపు సద్గురువారము ప్లస్ ఆగస్టు 25 కాబట్టి ప్రకాష్ మణి దాది యొక్క దివస్ అన్నమాట. మనందరికీ కూడా చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ గా వ్యవహరించారు దాదీజీ. 15 సంవత్సరం అంటే 2007లో దాదీజీ శరీరం విడిచిపెట్టడం జరిగింది. 15వ స్మృతి దివస్ అయితే రేపు గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి దాదీకి మనందరం కూడా ప్రేమగా భోగు అర్పిద్దాము. రేపు అందరూ కూడా ఇక్కడికి వచ్చి భోగ్ తీసుకుంటే బాగుంటుంది. మీ సెంటర్స్ లోకి కూడా వెళ్ళి దాది పేరు మీద భోగు తీసుకోండి. అచ్చా, ఓం శాంతి. రేపు మురళీ క్లాస్ తర్వాత దాది విశేషతలు, దాదికి సంబంధించి భోగు ఉంటుంది, తర్వాత టోలీ తీసుకుని వెళ్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. అచ్చా, ఓం శాంతి. कल दादी का दिवस है, इसीलिए दादी के नाम पर भोग लगेगा, फिर टोली भी लेके जा सकते हैं. अच्छा, ओम शांति. पवित्रता की राह पर, पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उसे मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर मन में हो शुद्धता, दृष्टि निर्विकारी हो। मन में हो शुद्धता, दृष्टि निर्विकारी हो। सबको पावन करना यही भावना हो।
सबको पावन करना यही भावना हो। परम पिता का ये संदेश, परम पिता का ये संदेश सबको यही सुनाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उसे मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उसे मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना